ప్రియులారా, ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ దినం ప్రత్యేకంగా ప్రపంచ పర్యావరణ దినం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని 1972వ సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేటటువంటి అంతర్జాతీయ సంస్థ మనందరికి తెలుసు. ఆ సంస్థ ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఏడాది ఒక్కొక్క వినూత్నమైనటువంటి కార్యంతో పేరుతో ఈ ఎన్విరాన్మెంటల్ డే జరుపుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఆ ఈ యునెప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది తర్వాత ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వము అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు జనాలకు ఏర్పాటు చేయటం, తెలియపరచటం. మనం ఎక్కువగా ప్లాస్టిక్ వాడేస్తున్నామని, అలాగే కాలుష్యం పోతుందని, చెట్లను కొట్టేస్తున్నాము, ఎక్కువగా అడవులను విచక్షణారహితంగా మనం కొట్టేస్తున్నాము, పట్టణీకరణ ఎక్కువ చేసేస్తున్నాము. దీనివల్ల మరి భూమి వేడెక్కిపోతుంది. అలాగే భూమి మీద ఉన్నటువంటి సహజమైనటువంటి వాతావరణ పరిస్థితులు అదుపు తప్పుతూ ఉన్నాయి. ఋతువులు సకాలానికి రావట్లేదు, వర్షాలు పడట్లేదు, కరువు కాటకాలు ఎక్కువైపోతున్నాయి. అలాగే మానవులు తొందరగా చచ్చిపోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి విషయాలను వాళ్ళు అవేర్‌నెస్‌గా ప్రజలకు తెలియపరుస్తూ, అలాగే ఈ కాలుష్యం నుంచి ఎలా బయటపడాలి అన్నటువంటి విషయాలను కూడా ఒక్కొక్క సంవత్సరం వాళ్ళకి అదే పని రీసెర్చ్ చేస్తూ చెప్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒకటొచ్చింది. ఒక రెమెడీ వచ్చింది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటున్నాయో అవి కేవలం ఒక 100 సంవత్సరాల క్రితం మాత్రమే మనం ఈ భూమి మీదకి లాంచ్ చేశాం. కానీ కోట్ల సంవత్సరాల అత్యద్భుతమైనటువంటి సంపద, ఈ ప్రకృతి సంపదలను అది ఎంతగానో ఘోరంగా డ్యామేజ్ చేస్తున్నాయని కనుక్కోవటం జరిగింది. కొన్ని లక్షల సంవత్సరాలు వరకు కూడా భూమిలో కలిసిపోకుండా అవి డ్యామేజ్ చేస్తూ ఉంటున్నాయని, ఎక్కడికెళితే అక్కడ భూమిలో పెడితే భూమికి ఉన్నటువంటి సారం కోల్పోయేటట్టు చేస్తున్నాయని, తర్వాత భూమికి ఉన్నటువంటి ఆ ఫెర్టిలిటీ రేటు ఏదైతే ఉందో భూమి పండేటటువంటి గుణాన్ని కోల్పోయేటట్టు చేయటం. అట్లాగే ఆహార పదార్థాల్లోకి అవి చేరటం వల్ల జరిగేటటువంటి అనేకమైన ఆరోగ్య సమస్యలు, నష్టాలు. అలాగే సముద్ర భాగాల్లో నీటి వనరులలోకి ప్లాస్టిక్ తీసుకుని వెళ్ళటం వల్ల వాటిని ఆహార పదార్థాలను కొన్ని సముద్ర జీవులు తినటం వల్ల అవి చనిపోవటం. ఈ విధంగా జీవ సమతౌల్యం, బయోడైవర్సిటీ అంటారు కదా, అది అదుపు తప్పటం. ఇదంతా కూడా మానవాళి మనుగడ మీద దెబ్బ చేయటం గమనించినటువంటి వాళ్ళు RRR అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకురావటం జరిగింది. ఎవరికైనా ఐడియా ఉందండి RRR అంటే ఏంటో? RRR అనగానే సినిమా అనుకునేది మీరు. RRR అంటే అది సినిమాకి సంబంధించి కాదు. ఇది ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ అది RRR అంటే. ఎవరికైనా ఐడియా ఉందండి? రీసైకిల్, రీయూస్, రీస్టోర్. లాస్ట్‌ది కరెక్ట్ చెప్పమ్మా. సరిగ్గా వినపడలేదు నాయన. రీసైకిల్, రీయూజబుల్, రీస్టోర్. లాస్ట్‌ది గుర్తులేదు సరిగ్గా. ఓకే. రైట్. ఇక్కడ ఈ RRR లాంటిలో ఫస్ట్ ఏంటంటే రెడ్యూస్, తగ్గించండి. అంటే వాడకాన్ని తగ్గించండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేసేయండి. ఫస్ట్ అది రెడ్యూస్. తర్వాత రెండవది రీయూస్. రీయూస్ అంటే వాడినటువంటి పదార్థాన్ని ఒకసారి వాడి పక్కన పడేయకుండా మళ్ళీ దాన్ని వాడండి. వాడకాన్ని తగ్గించండి. వాడిన దాన్ని తిరిగి వాడండి. తర్వాత రీసైకిల్ అంటే దాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేయండి.
దాన్ని అక్కడ అటు ఒకవైపు పడేయకుండా దీనివల్ల ఏమవుతుంది అనంటే వాతావరణం కాస్త మనం అదుపులోకి తెచ్చుకోవటానికి అవకాశం ఉంది అని చెప్తూ ఆహ్, మాట్లాడుతున్నారు. నెక్స్ట్ చేస్తున్నటువంటి మరొక పనేంటంటే హ్మ్. సాధ్యమైనంత వరకు ప్రతి చిన్నదానికి, పెద్దానికి దగ్గర ప్రాంతానికి, దూరం ప్రాంతానికి దేనికి పడితే దానికి మోటార్ వాహనాలను వాడకండి. బైక్స్ గానీ, లేదా కార్స్ గానీ ఇలాంటివి వాడకండి. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాన్ని ఉపయోగించుకోండి. దూర ప్రయాణాలకి ట్రైన్స్ ఉన్నాయి మనకు, ఫ్లైట్స్ ఉన్నాయి. అలాగే బస్సులున్నాయి గవర్నమెంట్‌వి. అలాంటివి వాడుకోండి. మీరు ఓన్ వెహికల్స్ ఎక్కువగా యూజ్ చేయకండి అన్నటువంటి మాటలు చెప్పటం. అలాగే పక్కపక్కనే ఉన్నటువంటి వాటి కోసం బైకులకెళ్ళకుండా నడకగా గాని, లేదంటే సైకిళ్ళలో గాని వెళ్ళండి అని చెప్పటం. ఇంకా హ్మ్, చెట్లను బాగా నాటండి. ఎందుకంటే చెట్లను నాటడం భగవత్ సేవ కింద సమానం. ప్లాంట్ వన్ ట్రీ గెట్ ఆక్సిజన్ ఫ్రీ అని, ప్లాంట్స్ ఆఫ్ ద లంగ్స్ ఆఫ్ ద సిటీ అని ఎన్నెన్నో చెట్లను నాటితే పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు అని ఎన్నెన్నో నినాదాలు ఏర్పాటు చేస్తూ ప్రతి పుట్టినరోజు నాడు మీరు ఏదో గిఫ్ట్ ఇవ్వకుండా ఒక మంచి మొక్కనివ్వండి. లేదా పుట్టినరోజు నాడు ఒక మొక్కను మీరు నాటండి. దాన్ని అడాప్ట్ చేసుకోండి. దాన్ని పెంచండి. స్కూళ్ళలో నాటండి. పనిచేస్తున్న చోట నాటండి. ఇంటి చుట్టూ నాటండి. పెరట పెట్టుకోండి. రకరకాలవి చెప్తున్నారు. టోటల్‌గా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెరిగిపోతున్నటువంటి ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే భూమికి జ్వరం రావటం. ఒక మాటలో చెప్పాలంటే. మనకు జ్వరం వస్తే మొత్తం మన పనులన్నీ స్తంభించిపోతాయి చూడండి. పనికెళ్ళేవాడు పనికెళ్ళలేడు. చదువుకోవడానికెళ్ళేవాడు చదువుకోనెళ్ళలేడు. ఉద్యోగానికెళ్ళే వ్యక్తి ఉద్యోగం చేయలేడు. ఇంట్లో ఉండి అన్ని పనులు చక్కదిద్దుకునేటువంటి సహోదరిమణి చక్కదిద్దుకోలేదు. ఎందుకంటే అది మూలన పడేస్తుంది. అన్నిటిని కట్టేసి పక్కన పడేస్తుంది. అది మనకు జ్వరమొస్తే ఎంత ప్రమాదం. మరి భూమికే జ్వరమొస్తే ఎంత ప్రమాదం. అటి ఇది తగ్గించటానికి రకరకాలుగా చెప్పేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక 20 ప్రమాదకరమైన నగరాలుంటాయి. అందులో మన దేశంలోనే 13, 14 నగరాలున్నాయట. తొందరగా భవిష్యత్తులో లేనిపోని రోగాలన్నీ గూడా కొని తెచ్చుకునేటువంటి ప్రమాదభరితమైనటువంటి స్థితిలో మనం వెళ్ళిపోయాం. నేనడుగుతున్నాను ఇదంతా బానే ఉంది. ఎందుకు కారణాలు ఏ కారణాలను బట్టి మనకు ఈ కాలుష్యాలన్నీ ఎక్కువైపోతున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి అనేది అలాగే మరి దీనికి సొల్యూషన్‌గా లోకం చెప్పేటువంటివి ఇవన్నీ కాస్త ప్రక్కన పెడితే, నేను మిమ్మల్ని అంటే ఒక బాధ్యత కలిగిన దేవుని బిడ్డలుగా బైబిల్ ఎరిగిన వారిగా దేవుడి యొక్క ఆలోచనలు, ఆయన సంకల్పం, ఆయన చిత్తం అర్థమైన వారిగా, ఈ ప్రకృతి గురించి బైబిల్ కోణంలో, దైవ కోణంలో అర్థం చేసుకున్న వారిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు ఫస్ట్ పాయింట్ 2 క్వెషన్‌లకు మీ నుంచి నేను ఆన్సర్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తాను. నంబర్ 1 ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మానవుడు వెళ్ళడానికి మూల కారణం ఏమనుకుంటున్నారు? 1. రెండవది దీనికి పరిష్కారం ఏంటి? ఇవి 2 సమస్య ఏంటి? సమస్యకు మూలం ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం యొక్క మూలం ఏంటి? ఈ రెండింటి మూలం సమస్య మూలం, పరిష్కార మూలం. మీ మాటల్లో నేను వినాలని ఆశపడుతున్నాను. తెలిసిన ప్రతి ఒక్కరు స్పందించండి. మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. ఇబ్బంది లేదు. తదుపరి మనం పరిశుద్ధ గ్రంథం వెలుగులో, దైవ గ్రంథం వెలుగు, దేవుడి మాటల వెలుగులో ఈ ఈ మూల కారణాలేంటో తర్వాత మూల పరిష్కారాలేంటో కూడా తెలుసుకుందాం మనం. ఎందుకనంటే ప్రపంచంలో ఈ 1972 నుంచి ఎన్నో కార్యక్రమాలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. అందరూ ప్రయత్నం చేస్తున్నా కూడా ఏమాత్రం ఒక కొలిక్కి వచ్చేటట్టు పరిస్థితులు కనబడట్లా. ఇంకా చేయి దాటిపోతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి అసలు కారణం ఇంకా లోకానికి తెలియరాలేదు అన్నటువంటిది మనకు ఈజీగా అర్థమవుతుంది. సరే మనకేమన్నా తెలుసా? ఏంటి దీనికి ప్రధానమైనటువంటి సమస్యకు మూల కారణం ఏమిటంటారు? అలాగే దీనికి పరిష్కారం ఏంటంటారు? అనేది మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ రెండింటికి మీరు ఆన్సర్స్ తెలియపరచండి. తెలిసినటువంటి వాడు త్వరగా. వందనాలన్నా. వందనాలమ్మా. బాధ్యత లేకపోవడం అన్నా, అవగాహన చిన్నప్పటి నుంచి కలిగించకపోవడం వల్ల అన్న.
ఓకే అమ్మా. నేను అదే అంటున్నాను అమ్మా. ఇప్పుడు అవగాహన కలిగిస్తున్నారు కదమ్మా. ఎంతో మంది అనేక రకాలు కనిపిస్తున్నారు కదమ్మా. 1972కు ముందు ఎవరు దీని విషయంలో ఎవరు పట్టించుకోలేదు. ఎవరు ఏం ఆలోచన చేయలేదమ్మా. అవగాహన కల్పిస్తున్నారు. అనేక రీతులు కల్పిస్తున్నారు. ఈరోజు న్యూస్ ఛానల్ చూడండి. అలాగే న్యూస్ పేపర్లు చూడండి. తర్వాత వచ్చేసి ఏదైనా గాని చుట్టూ జరిగే కార్యక్రమాలు. ఈరోజు మా స్కూల్‌లో కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయండి. మీరు అనని మీరు అవేర్‌నెస్ కల్పించండి. ఊరంతా మీరు తిరగండి పిల్లల్ని పెట్టుకొని. బ్యానర్‌లు పెట్టుకొని నినాదాలు చేయండి. మీ స్కూల్ ప్రెమిసెస్‌లో ఉన్న చెట్లను వాటిని ఒకసారి మీరు చూడండి. మొక్కలు ఏమైనా నాటండి. ఇవన్నీ ఎన్నో అవేర్‌నెస్ చేయిస్తున్నారమ్మా. అవగాహన కల్పిస్తున్నారు. అయినను పరిస్థితి కొలిక్కి రాలేదే. దానికి కారణం ఏంటో నేను అందుకే ఏమంటున్నానంటే, దైవికమైన కోణంలో ఆన్సర్ చేయండి అంటున్నాను నేను అందుకే. చెప్పండమ్మా మాట్లాడండి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా నేర్పించాలన్నా. చిన్నప్పటి నుంచి ఓకే. తల్లిదండ్రులు నేర్పించకపోతే పెద్ద ఎదిగిన తర్వాత అవతల వాళ్ళు ఎంత అవగాహన కలిగించినా వీళ్ళకి అవగాహన రాదన్న. ఓకే అమ్మా. అంటే నేనేమంటున్నానంటే అమ్మా, ఏం నేర్పించాలి? ఓకే. నేర్పించాలి మంచిదే. ఎందుకంటే మొక్క స్థానం నుంచి మనం చెప్పాలనేది ముఖ్యమైన విషయం. ఏం నేర్పించాలి? వ్యక్తిగత బాధ్యత నేర్పించాలన్నా సమాజం పట్ల ఉన్న బాధ్యత కూడా నేర్పించాలి. కుటుంబం పట్ల బాధ్యత కూడా నేర్పించాలి. నాకు బిబ్లికల్‌గా చెప్పమ్మా. బైబిల్ పరంగా చెప్పు తల్లి. నాకది కావాలి. ఎందుకంటే మనం ఎన్నైనా చెప్పొచ్చు తప్పులేదు కానీ, మనకు ఆధారం కావాలి. బైబిల్ పరంగా ఈ సమస్యలకు మూలమైన కారణం ఏంటంటారు? అనేది ఒక్కసారి ఆ కోణంలో ఆలోచన చేసి చెప్పండి. ఇంకా ఎవరన్నా మాట్లాడండి. మనిషి సెల్ఫిష్‌నెస్‌తో అన్న. అది నేను యూజ్ చేయడం వల్ల నాకు డబ్బు తక్కువైపోతుందేమో వేరేవి యూజ్ చేయడం వల్ల అని. వాళ్ళు దాన్ని యూజ్ చేసి కనీసం నేను చేయకున్నా ఇతరులు యూజ్ చేస్తారు అన్న ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు నా నుంచి ఎందుకు నేను స్టార్ట్ అవ్వాలి? నేను చేయకపోతే ఎవరో ఒకరు చేసుకుంటారన్న ఒక ఇదితో ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ యూసేజ్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల కూడా అయ్యుండొచ్చు. సో, దేవుళ్ళు అంటే ఇతరులకి హాని కలిగించకుండా ఉండే పని చేయాలని ఎవరు అనుకోవట్లేదన్న దేవుని పరంగా నేను అనుకుంటున్నా. రైట్. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తాడు. ఈ ప్రపంచంలో ప్రమాదం ఇప్పుడంతా ప్రమాదం కొంచెం ఉంది. అయ్యయ్యో! భూమి వేడెక్కిపోతుంది. లేకపోతే ఋతువులు అదుపు తప్పిపోతున్నాయి. సకాలానికి వర్షాలు రావట్లేదు. కరువు కాటకాలు వచ్చేస్తున్నాయి. జీవరాశులు చచ్చిపోతున్నాయి. మానవుడు మనుగడకు ప్రమాదకరంగా పరిణమించింది. ఆహ్, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి. నీళ్ళ కాలుష్యము, వాయు కాలుష్యము, వాతావరణ కాలుష్యం ఇన్ని ఉన్నాయి గదా! ప్రమాదాలు. అసలు ఈ ప్రమాదం అంటే ఏంటో దేవుడు ఎప్పుడు చెప్పేసాడు. ప్రమాదంకి మొట్టమొదటి గేట్‌వే ఎప్పుడో చెప్పేసాడు దేవుడు. అదేంటో చెప్పమంటారా? ఒకసారి చూడండి బైబిల్‌లో ఏమంటున్నారు దేవుడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు. చాలక్క ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు దేవుడండి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి కదా. ఆ అపాయము దేని వల్ల వస్తుందట? అపాయానికి మొట్టమొదటి చెప్తున్నాడు దేవుడు. ఏమన్నాడంటే మనుషుల స్వార్థం. ఏంటి స్వార్థం? స్వార్థంతో అపాయాలు ఎట్లా వస్తాయి? అది మనకు తెలియాలి. ఇప్పుడు సమస్య ఏంటంటేనండి, మనకు ఎలా వస్తాయి, ఎలా జరుగుతాయి అనే విషయం మనకు అర్థం కాకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను, ప్లాస్టిక్ వస్తువులు తక్కువ రేటుకి వస్తున్నాయా? పర్యావరణానికి మేలు చేసేవి, మన ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి వస్తువులు తక్కువ రేటుకి వస్తున్నాయా? ప్లాస్టిక్ ప్లాస్టిక్ తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇప్పుడు మనిషి ఏం చూస్తాడు అంటేనండి,
ఏవి తక్కువ రేటు అంతే. నాకు బటన్ పడకుండా ఉండేవి ఏవి అని మాత్రమే చూస్తున్నాడు. అందుకు ఏమైపోతోంది అని ఆలోచన చేస్తే, నాకు ఇది తక్కువ రేటుకొస్తుంది. దానికి ఎక్కువ రేట్ పెట్టాల్సొస్తుంది. ఖర్చు ఎక్కువైపోతుంది. నష్టం ఎక్కువ. నా జేబులు ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయినా ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మందున్నారు గదా! ఇన్ని కోట్ల మందిలో నేను ఒక్కదాన్నే మానేస్తే ప్రపంచం అంతా బాగైపోద్దా? ఏమన్నా నా పని. అంటే లోకం ఎప్పుడు గూడా ఏం ఆలోచన చేస్తదంటేనండి, నేను ఇంతకుముందు జెప్పాను గదా! ఒకసారి రాజుగారికి ఒక కోరిక పుట్టిందని. ఏ కోరిక? నా కొడుకు పెళ్ళుంది. ఈ నా కొడుకు పెళ్ళికి నేను మీ అందరి ప్రేమ ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి, ఈ పెళ్ళికయ్యేటటువంటి పాల పాలు అంతా గూడా మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలే తీసుకురావాలి అని చెప్పి, రాజ్యంలో ఒక మంచి ప్లేస్‌లో పెద్ద కొండ పెట్టి, దాంట్లో మీరు మీ పాలను తీసుకొచ్చి వేయండి అనంటే, అందరూ ఏం ఆలోచన చేశారట? నేనొక్కదాన్నే అక్కడ వేయకుంటే నీళ్లు ఏంలే, పోస్తే అయ్యో! నేను ఒక్కడినే ఎయకపోతే ఏమైనా ప్రాబ్లమా? అందరూ పాలేస్తారు. పాలల్లో నీళ్ళేస్తే ఏమైపోద్ది? పాలే అయిపోతాయి, కలిసిపోతుంది. అంతే కలిసిపోతాయి. ఎవడు కనుక్కోలేడు గదా! అయి గూడా పాల్లాగే అనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేనొక్కడినే నీళ్ళేయటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. అంతమంది పాలేస్తారు గాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు అని అందరూ అనుకున్నారట. అందరూ అనుకోని తీరా అక్కడ కొండలో ఒక్కడు గూడా ఒక్క పాల చుక్కేయలేదట. అందరూ నీళ్ళేసారు. మానవులంగా మనకున్నటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుందనడానికి అది చక్కటి అద్దం పట్టే మంచి ఉదాహరణ పిల్లలు. కాబట్టి అందరూ గూడా అలాగే ఆలోచన చేస్తున్నారు. నేనొక్కడినే ఈ విధంగా ఇప్పుడు ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం విరివిగా చేస్తున్నారు గదా! మరి చేస్తున్నా గూడా ఎందుకు మరి అన్ని కంట్రోలింగ్‌లో రావట్లేదంటే, చెట్టు ఒకటి నాటుతున్నాడు. కానీ 100 కొట్టేస్తున్నాడు. ఒకటి నాటి 100 కొట్టేస్తే ఏమండిది? ఇంకేమైనా అసలు ఎన్నేళ్లుగా పెరిగుంటాయి ఇవి? ఎన్నేళ్లుగా పెరిగినటువంటి చెట్లను ఒక్క దెబ్బకు 100 కొట్టేసి చిన్న మొక్క ఒకటి నాటేస్తే మరి అది లెవెల్ అయిపోద్దది. కానీ కాదు. అందుకే మానవుడికి సంబంధించి ఎప్పుడూ గూడా ఏం ఆలోచన చేయాలనంటే, ఇప్పుడు నాకు పట్టణీకరణ జరగాలి. నేనొక ఇల్లు కట్టుకోవాలి. నేనొక అపార్ట్‌మెంట్ కట్టుకోవాలి. నేనొక ఫ్యాక్టరీ కట్టుకోవాలి. ఫ్యాక్టరీ కట్టుకుంటే డబ్బులు బాగొస్తాయి. బాగా సంపాదించుకుంటా అనే పరిస్థితి ఉంది గాని, అరే చుట్టుపక్కల మానవులకి ఎంత ప్రమాదం ఉంది. కొన్ని ఊర్లనే ఖాళీ చేయాల్సొస్తుంది. వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఏ విధంగా ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఉన్న పాటున ఎన్నో ఏళ్లుగా దాన్నే నమ్ముకొని, ఆ ప్రాంతాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి. ఇవన్నీ ఎవడు ఆలోచన చేయట్లా. ఎవడు ఆలోచన చేయట్లా. ఏం చేస్తున్నారు అంటే, ఖచ్చితంగా నాకు మేలవుతలేదా? నాకు ఆర్థికంగా నాకు నా కుటుంబానికి బాగుంటలేదు. స్వార్థం. అంటే స్వార్థం అనేటటువంటిది ముందు కోకటి వేళ్ళతో ఎప్పుడైతే పెల్లగిస్తామో, అప్పుడు పోతాయి ప్రాబ్లమ్స్ అన్నీ. మరి స్వార్థం పోవాలంటే? ఏవండీ? స్వార్థం పోవాలంటే ఏం చేయాలి? నిస్వార్థంగా ఆలోచన చేయాలి. అదేనమ్మా నిస్వార్థం రావాలంటే ఎట్లా అవుతదక్క? అదెలా వస్తుందంటారు? హ్మ్. ఎలా వస్తదంటారు చెప్పండి? స్వార్థం పోయి నిస్వార్థం రావాలంటే ఏం జరగాలి? ఇప్పుడు ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్‌లు ఇవన్నీ తగ్గాలంటే ఒకటే మనకు అర్థమైంది. ఏమని అంటే ఈ స్వార్థం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. బావుంది. వెరీ గుడ్. మనకు మూల కారణం తెలిసొచ్చింది. మరి స్వార్థం పోవాలంటే? అదే బైబిల్‌ని ఆశ్రయించాలన్నా. ఓకే. బైబిల్‌ని ఆశ్రయించడం అంటే ఇంకా చెప్పండి. ఇంకా నాకు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ వచ్చేటట్లు ప్రయత్నం చేయండి దయచేసి. క్రీస్తుని ఆశ్రయించాలి.
రైట్, ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన మనసు అట. ఏదది? ఏ మనసు అంటే ఏంటండి? యేసు ప్రభువుకున్న మనసు ఏంటంట? ఇతరులను సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలను కూడా చూసుకోవాలి. అంటే సొంత కార్యాలు చూసుకోవటం అంటే ఏంటి అర్థం? ఏం చదువుకున్నాం దాన్ని మనం? మన స్వార్థం స్వార్థం అని చదువుకున్నాం కదండి. కాబట్టి సొంత కార్యాలు చూసుకోవటం స్వార్థం అయితే, ఆ స్వార్థం పోవాలంటే, ఆ స్వార్థానికి శార్థం పెట్టాలంటే ఎక్కడ, ఎవరి మనసు ఎక్కడ ఉంటుంది? భూమి మీద శరీరాన్ని ధరించుకుని వచ్చిన వాళ్ళలో స్వార్థం లేని మనసు ఎవరికైందయ్యా అని లెక్క కడితే, ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తికి ఉంది. కానీ ఒక క్రీస్తులో మాత్రమే ఏం కనపడింది అంటే, ఇతరులను ప్రేమించే తత్వం కలిగి అంటే మనల్ని మనమే కాదు ప్రేమించుకోవాల్సింది, ఇతరులను కూడా ప్రేమించాలి. వాళ్ళ పరిస్థితి కూడా గమనించుకోవాలి, వాళ్ళ జీవితం గురించి కూడా థింక్ చేయాలి అన్న మనసు మానవుడికి రావాలి. ఇది వచ్చినప్పుడు వద్దన్నా కూడా ఏం చేస్తారంటే, అయ్యో కాలుష్యం పెరుగుతోంది కదా, ఇది నా స్వార్థం వల్లే కదా. అయ్యో ప్లాస్టిక్ నేను విచ్చస్నారహితంగా వాడుతున్నా, ఇది నా స్వార్థం వల్లే. చెట్లు కొట్టేస్తున్నాను, పట్టణీకరణ పేరుతో, ఆధునీకరణ పేరుతో అంధకారంలోనికి వెళ్ళిపోతున్నాను, ఇది నా స్వార్థం వల్లే కదా. స్వార్థం తగలయ్యా అనే పరిస్థితి మనసు రావాలి అంటే, అది క్రీస్తుకు ఉన్న మనసు కలిగిన వాళ్ళకి వస్తుందట. అదే అన్నాడు ఇక్కడ పౌలు గారు. ఆ ఫిలిప్పి సంఘంలో ఉన్న స్వార్థపరులందరికీ ఈరోజు ప్రపంచమే ఫిలిప్పి సంఘం లాగా అయిపోయిందనమాట. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ చెప్తున్న మనసు ఏంటంటే, అయ్యా మీ మనసు ఇప్పుడు పనికిరాదు. ప్రపంచానికి పరిష్కారం రావాలంటే ఎవరి మనసులు ఇప్పుడు పనికిరావు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఆలోచన విధానం సెట్ అవ్వదు ప్రపంచానికి. ఈ స్వచ్ఛంద సంస్థల వాళ్ళ ఆలోచన విధానం కాదు, ప్రభుత్వ విధానం కాదు, క్రీస్తు ఆలోచన విధానం, క్రీస్తు మనసు రావాలి అంటున్నాడు. ఏం చేశాడంట ఆయన అంటే, దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు పౌలు గారు. అయ్యో ఈ భౌతికమైన ప్రపంచంలో పర్యావరణంలో ఉన్న కాలుష్యం విషయంలోనే ఆలోచన చేస్తున్నారు. దానికంటే ప్రమాదకరమైన కాలుష్యం ఒకటి ఉంది, అదే పాప కాలుష్యం. ఈ పాప కాలుష్యం నుంచి బయట వేయటానికి మానవుణ్ణి ఆయన పరలోకంలోనే ఉండిపోలేదు. పరలోకంలో ఆయన స్టేటస్ ఏంటి, ఆయన స్టేజ్ ఏంటి, ఆయన స్టార్డమ్ ఏంటి అని అంటే మనకు తెలుసు. దూతలు స్తుతుల మధ్య తండ్రితో పాటు సమానంగా స్తుతులు అందుకోదగినటువంటి వ్యక్తి ఆయన. అక్కడ ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా జరిగిపోతుంది. కానీ భూమి మీద చూస్తే మానవుడు భయంకరమైనటువంటి కల్మషంతో, దుష్టత్వంతో విర్రవీగిపోతున్నాడు. వీడిని బాగు చేయాలి. మానవుడికి పట్టిన కాలుష్యానికి అంతం పలకాలి, దాన్ని తీసేయాలి అని ఆ మహిమను విడిచి వచ్చేశాడు యేసు ప్రభుల వారు. ఇంతకంటే స్వార్థరాహిత్యం ఇంకేం కావాలి? కాబట్టి మానవుడిలో ఉన్న కాలుష్యపు కోరలనే విరిచేసినటువంటి, తీసేసినటువంటి, తొలగించినటువంటి మహనీయుడు యేసు ప్రభుల వారు. కేవలం నాకెందుకులే అనుకోనుంటే, వాడు ఎట్లా చేస్తే నాకెందుకు, నాకు జరిగేవి నాకు జరుగుతుంది కదా, నాకు బాగుంది కదా అనుకోనుంటే, ప్రభు ఎప్పుడో వచ్చాడు కాదు, పోనీ అక్కడే ఓడుంటే యేసు ప్రభు రావాలి, యేసు ప్రభు భూమి మీదకి రావాలి అని ఎవడు ఎన్ని ధర్నాలు చేస్తే, ఎవడు ఎన్ని రాస్తారోకలు చేస్తే వస్తాడు ఆయన? చెప్పండి. మమ్మల్ని కాపాడడానికి ఆయన రావాలి, రావయ్యా రావయ్యా అని ఎంతమంది గొగ్గోలు పెడితే వస్తాడండి. ఆయనకు ఆ మనసు ఉంది. ఆ మనసు తండ్రి నుంచి వచ్చింది. తండ్రి స్వార్థరహితుడు, యేసు ప్రభు స్వార్థరహితుడు.
పరిశుద్ధాత్ముడు స్వార్థరహితుడు, ఆదిమ సంఘము దేవుని ప్రతినిధులు స్వార్థరహితులు. మరి ఈ రోజు మనం గమనించగలిగితే సమస్య ఎక్కడంటే, నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, ప్రపంచంలో టాప్ 3 కాలుష్యం ఉన్నటువంటి దేశాలు ఎవరికైనా ఐడియా ఉందండి? ప్రపంచంలో అదుపు తప్పినటువంటి ప్రమాదకరమైనటువంటి కాలుష్యాలు ఉన్నటువంటి టాప్ 3 దేశాలు ఎవరికైనా ఐడియా ఉందా? న్యూఢిల్లీ, బొంబాయి. అమ్మా తల్లి, దేశాల గురించి నాయనా అడుగుతున్నది నాయనా, పట్టణాల గురించి చెప్తున్నావు తల్లి. ఇంకా దేశాలు దేశాలు మన దేశంలో ఉన్న పట్టణాల గురించి కాదు తల్లి అడిగేది. ఎవరికైనా ఐడియా ఉందా? బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా. కాదు తమ్ముడు. ప్రపంచంలో టాప్ 3, ఇప్పుడు తమ్ముడు చెప్పినటువంటి 3 దేశాల్లో ఒక దేశం ఉంది. టాప్ 3 3వ ప్లేస్ లో ఉన్నది మన దేశం. మొదటి స్థానంలో ఉన్నది చైనా, రెండవది అమెరికా. ఈ 3 దేశాలు అంట భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో కాలుష్య వ్యర్థాలు కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయట. అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే ఒకటే, వీటిల్లో మీరు చైనా దేశం అంటే కమ్యూనిస్ట్ దేశం బాగానే ఉంది, భారతదేశం అంటే ఎక్కువగా క్రిస్టియన్స్ లేరు, వదిలేద్దాం. మరి రెండో ప్లేస్ లో ఉన్నటువంటి అమెరికాలో ఉండేది ఎవరండి? మెజారిటీ ఎవరున్నారు అక్కడ? క్రైస్తవులు ఉన్నారు. మరి క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం బాగుండాలి కదా, మన లెక్కల ప్రకారం కాలుష్యం లేకుండా ఉండాలి కదా. మరి ఎందుకు అక్కడ కాలుష్యం కోరలు చాటి ఉన్నాయి? ఆ దేశమే కాదు, తర్వాత నెక్స్ట్ లిస్టులలో ఉన్నటువంటి దేశాల్లో మెజారిటీ క్రైస్తవ దేశాలే ఉన్నాయి. మరి ఇక్కడ మనకు ఇక్కడ సింక్ అవ్వట్లేదే, కనెక్ట్ అవ్వట్లేదే. ఇప్పుడు మన వరకు అనుకున్నటువంటిది యేసుప్రభువుని కలిగి ఉంటే కాలుష్యం ఉండదు అని మనం అనుకున్నాం. మరి ప్రపంచంలో క్రైస్తవ్యం ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లోనే కాలుష్యం ఎక్కువ ఉంది, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ ఉంది, ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. మరి ఎలా అంటారు దీన్ని? రేపు ఈ విషయాలు మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, మరి బాబో చెప్పొచ్చారు మీరు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ దేశాల్లోనే ఎక్కువ కాలుష్యంతో సాస్తున్నాయి, మీ యేసు ప్రభును కలిగి ఉంటే చాలు, ప్రభుని రక్షకుడిగా అంగీకరించగలిగితే చాలు, లోకం అంతా బాగుపడుతుంది అంటున్నారు. మరి వాళ్ళు అంగీకరించలేదా? అవి క్రైస్తవ దేశాలు కాదా? మరి అవి అన్నిట్లో అవి కూడా కాలుష్య కూరలో చిక్కుపోయినాయి కదా. కాబట్టి మీ మాటలు నమ్మశక్యంగా లేవు, మేము నమ్మలేము మీ మాటల్ని. ఎందుకంటే మీరు చెప్తున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధమే లేకుండా ఉన్నాయి, సింక్ అవ్వట్లేదు అని ప్రభుని రిజెక్ట్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చెప్పాలి? మీకు కూడా డౌట్ రాలేదో చెప్పండి, ఇలాగా ఆలోచించండి. వాళ్ళు ప్రభువుని అంగీకరించారే గాని ఆచరణలో చేయడం లేదన్నా. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి, మంచి విషయం చెప్పింది సహోదరి. ఇప్పుడు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు అని దేవుడు చెప్పినటువంటి ఒక నగ్న సత్యం. ఏమండి చూడండి, ఒకసారి ఒక మంచి మాట రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వలననైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన ఇక్కడ గమనించండి, ఇక్కడ మంచి విషయం దేవుడు చెప్తున్నాడు. అంటే మన అందరికీ చాలా మంది ఇలాంటి ప్రశ్నలు మనల్ని అడుగుతూ ఉంటారు. ఏమనంటే, అరే మీరు బ్రిటిష్ వాళ్ళ పిల్లలు రా, క్రైస్తవులు ఏమంటారండి? ఇప్పటికీ మన దేశంలో ఏమంటున్నారు? ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలు, మీరు ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలు రా, మీరు ఇంకోటి ఏంటంటే మీరు క్రాస్ బ్రీడ్ వాళ్ళు రా అని చెప్తూ ఉంటారు. రకరకాల మాట్లాడుతుంటారు వాళ్ళు. దుర్బీజులు రా మీరు సక్రమైన పుట్టుకు కాదురా మీరు క్రైస్తవుల్ది అని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఎందుకంటే మన అమ్మ నాన్నలట అసలు నేను ఒకసారి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను.
సమయం సందర్భం రాక చెప్పలేదు. దేవుని పిల్లలు అకాల మరణాలకు కారణం ఏంటి, దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడని అన్న ప్రవీణ్ పగడాలన్న చనిపోయినప్పుడు నేను మాట్లాడినటువంటి ఆ మెసేజ్ని, చిత్రమైన విషయం ఏంటంటే మన వాళ్ళు చూడకపోయినా ఈ మెసేజ్లన్నీ కూడా అన్యులు చూస్తున్నారండి. మీరు ఆ కింద కామెంట్లు చూస్తున్నారు, ఎందుకంటే మీరు కామెంట్లు ఎప్పుడన్నా ఎక్కువ పెడితే కదా మీకు ఏమన్నా కింద ఎవరు కామెంట్లు పెట్టి అర్థం కావటానికి. అవి చూస్తే ఆ మెసేజ్లో ఏమని రాస్తారంటే, ఈ దేశాన్ని దోచుకొని మా తల్లుల తండ్రుల మాన ధన ప్రాణాలను తీసుకున్న బలిగొన్నటువంటి వారిని నా తల్లిదండ్రులు అని చెప్పినందుకు యేసు ప్రభువు కూడా ఆయనకు కూడా ఇష్టం లేకుండా పోయిందేమో, అందుకే తీసుకెళ్ళిపోయారని రాశాడు. మీకు అర్థమైందా? రవినన్న మాట్లాడేటప్పుడు ఒకసారి ఏమన్నారంటే, భారతదేశానికి మిషనరీలు వచ్చారు, ఈ క్రైస్తవ మిషనరీలు సతీ సహగమనాన్ని అడ్డుకున్నారు, తర్వాత మూఢాచారాలు అన్యాచారాలు ఏవైతే ఉన్నాయో భయంకరమైనటువంటి ఆచారాలు అంధవిశ్వాసాలు వీటన్నింటినీ రూపుమాపి మానవులను మానవులుగా చూసి హక్కును చేర్చుకొని నువ్వు అంటరానోడివి అనే ఉద్దేశంతో చదువు చెప్పకుండా ఉంటే చదువులు చెప్పారు వాళ్ళు, గుడికి రానీకుని ఉంటే చర్చికి రప్పించుకున్నారు వాళ్ళు, వైద్యం చేయకపోతే వైద్యం చేయించారు వాళ్ళు, చదువు చెప్పకపోతే చదువు చెప్పారు వాళ్ళు, మానవుడిగా చూడకపోతే అరే నువ్వు దేవుడి స్వరూపంలో ఉన్నావు అని చెప్పేసి వాళ్ళని హక్కున చేర్చుకుని అన్నదమ్ములాగా భావించి వాళ్ళకి అనేకమైనటువంటి రాయితీలు కలగజేశారు అనేటువంటి విషయాలు తెలియపరుస్తూ, అందుకే ఆ మిషనరీలను మా ఫాదర్స్ అని అంటాం, మై స్పిరిచువల్ పేరెంట్స్, మై పేరెంట్స్ అని అంటాం అని అన్నారు ఆయన. విన్నారు ఎవరన్నా? ఈ మాట అన్నయ్య మాట్లాడింది వినుంటారు మీరు. దీన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మా అమ్మ మా నాన్నలు చెప్తారా మీరు? అంటే మేము ముందు నుంచి మొత్తుకుంటున్న అదే కదా, వాళ్ళ పిల్లలేరా మీరు, మా పిల్లలైతే కాదని చెప్తున్నది అదే కదా అంటారు. కానీ అన్న ఏం చెప్పారు? దేశానికి మేలు చేసినటువంటి, ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మన దేశంలో సుభిక్షంగా అంటరానోళ్ళు అన్నటువంటి వాళ్ళ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు బతికి బట్టకట్టగలుగుతున్నారు, ఒక స్థితిలో ఉంటున్నారు అంటే కారణం ఈ దేశానికి వచ్చినటువంటి క్రైస్తవులు మిషనరీలు కారణం. మీకు తెలియని ఒక బెటర్ ఫ్యాక్ట్ ఏంటంటే, చేదు నిజం, క్రైస్తవ మిషనరీలు పరిచయం చేసుకోవటానికి బ్రిటిషర్స్ అడ్డుపడ్డారు తెలుసా మీకు? వెళ్ళాడు, మీకు చరిత్ర తెలుసుకోవాలి మనం. వాళ్ళు అడ్డుపడ్డారు. మీరు పరిచయం చేయాల్సిన పని, ఎందుకంటే వాళ్ళు వచ్చిందే డబ్బు సంపాదించుకోవడానికి. ఇక్కడ బ్రిటిషర్స్ వచ్చిందే వాళ్ళు స్వార్థపరులై అనేకులు పిక్కు తినడానికి రావటం జరిగింది. బ్రిటిషర్స్ క్రైస్తవులని ఎవరు చెప్పారు? అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అబ్రాహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కాదు, క్రైస్తవుల పేర్లు ఉన్నంత మాత్రం చేత క్రైస్తవులు ఏంటి? కాదు, తీరున్నటువంటి వాడు క్రైస్తవుడు. కాబట్టి ఈరోజు కాలుష్యంలో మన క్రీస్తును సంపాదించుకుంటే, క్రీస్తును కలిగి ఉంటే, క్రిస్టియానిటీలో ఉంటే మరి కాలుష్యాలు ఉండవంటే, క్రైస్తవ దేశాలే కాలుష్యం అంటే క్రైస్తవ దేశాలని పేర్లు ఉంటే క్రైస్తవులు అయిపోతారా? మరి ఆ విధంగా నిజంగా అదే నిజం అంటే వాళ్ళ విచ్చలు విడతనం ఎంత భయంకరంగా ఉంటుందండి. దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? స్త్రీ వేషం పురుషుడు వేసుకోకూడదు, పురుషుడి వేషం స్త్రీ వేసుకోకూడదు అని అంటే, ఆ బట్టల విధానాలు, పిల్లలు వేసుకున్న బట్టల విధానాలు చూస్తే ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు ఆడపిల్లల్లో మగ పిల్లవాడు అర్థం కాదు. క్రాఫ్లు వేరేగా ఉంటాయి, ఆ బట్టలు వేరేగా ఉంటాయి, ఏం అర్థం కాదు వాళ్ళది పరిస్థితి చూస్తే. అలా చేయమన్నాడు దేవుడు బైబిల్లో? ఏమన్నా చెప్పండి. కాబట్టి క్రైస్తవ దేశాలని చెప్పబడినంత మాత్రం చేత క్రైస్తవులు కాదు. బ్రిటిషర్స్ లో క్రైస్తవులు ఉండొచ్చు, కానీ క్రైస్తవులంతా బ్రిటిషర్స్ కాదు, మర్చిపోకూడదు. ఈ డిఫరెన్స్ మనం చెప్పగలగాలి, నేర్పగలగాలి లోకానికి. లేకపోతే ఇలాంటి పరిస్థితులు మనకు వస్తాయి, మనకు కూడా ఎటువంటి డౌట్లే వస్తాయి. అంటే ప్రభుకున్న మనసు ఎంత గొప్పదనంటే, ఒకసారి 15వ అధ్యాయం రోమిలకు రాసిన చూద్దాం.
రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అంటే ఈ ప్రపంచానికి గుర్తుపెట్టుకోండి, దేవుడు నాయనా ఈ పర్యావరణం బాగుండాలంటే, భూమి బాగుండాలంటే, గ్లోబల్ వార్మింగ్ రాకుండా ఉండాలంటే, ఆ భూమి మీద బయోడైవర్సిటీ ఏదైతే జీవ సమతుల్యం చక్కగా ఉండాలంటే, నాయన మీరు చెట్లను నాటేసేయండి, ప్లాస్టిక్ తగ్గించేసేయండి, ఆ కాలుష్యాలు తగ్గించేసేసుకోండి, వాహనాలు తగ్గించుకోండి. ఇవి ఏం చెప్పలే. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, మరి ఈ పర్యావరణ ప్రేమికులందరూ ఇవన్నీ ఇంత గొప్పగా చెప్తున్నారు, దేవుడు చెప్పలేదే. మానవుల్ని దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటాడు కదా. అంత ప్రేమించిన దేవుడు వీళ్ళు చెప్తున్నటువంటి సూచనలు సలహాలు చెప్పలేదంటే, ఈ సచ్చు సలహాలు దీనివల్ల ప్రపంచానికి ఏం ఒరిగింది? ఇప్పటిదాకా ఏం జరిగింది? అందుకే వరగాల్సింది దేంతోనో, జరగాల్సింది దేంతోనో, బాగుపడాల్సింది దేంతోనో దేవుడు ఎప్పుడు చెప్పాడు. దేవుడు తన వాక్కును పంపి లోకాన్ని బాగు చేయాలనుకున్నాడు. ప్రపంచం బాగుపడాలంటే ముందు దేవుడి మాటకు శిరసా వహించాలి. దేవుడి మాట ఎలా ఉంటుందంటే, ఎవరైతే స్వార్థాన్ని పక్కన పెట్టరా వాళ్ళంతా మీ వాళ్ళేరా. భూమి మీద కాపురం ఉండుటకు ప్రతి జాతి మనుష్యుడు ఒక్కడి నుంచి వచ్చారా. ఒక్క తండ్రికి పుట్టిన బిడ్డలరా మీరంతా. మీరేంటి ఇట్లా చస్తున్నారు? ఒక్కడి పక్కోడి గురించి పట్టించుకోవటమే లేదే. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, కరోనా లాంటి వాటిని పంపించి దేవుడు లోకానికి ఎంతో మేలు చేశాడు. ఎలా మేలు చేశాడు తెలుసా? గుర్తుందా మీకు? చెప్పాను నేను ఒక మాట. మనకు కరోనా రాకుండా వాళ్ళకు కూడా రాకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకుంటాం. అంతే. ఒకటే ఏంటంటే, ఈ ప్రపంచంలో స్వార్థరహితంగా ఉండేటట్టు చేసినటువంటి ఒకే ఒక రోగం కరోనా. ఎందుకంటే మన పక్కింటోడికి ఏ రోగం రాకూడదు, ముఖ్యంగా కరోనా రాకూడదు దేవుడా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? పక్కింటోడికి, ఎదిరింటోడికి, పై ఇంటోడికి, కిందింటోడికి ఎవ్వరికి కరోనా లాంటిది పాజిటివ్ రాకూడదు అని దేవుడితో ప్రార్థన చేసేంత స్వార్థరహితంగా తయారు చేసింది కరోనా. కాబట్టి మరక మంచిదే అని మాత్రమే తెలుసు ప్రపంచానికి. కానీ దేవుడు పంపించిన కరోనా లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో మంచి చేస్తాయి. మనిషిలో ఉన్న స్వార్థపరాయణతను ఎప్పుడైతే చంపగలుగుతుందో ప్రపంచం, అప్పుడు బాగుపడుతుంది. మరి చావాలంటే ఎవరు రావాలి మనిషి జీవితంలోనికండి? క్రైస్తవుడు అవ్వాలి కాదు, క్రీస్తు రావాలి వాడి మనిషిలో. క్రీస్తు బయట ఉన్నాడు ఇప్పుడు. అందుకే కాలుష్యం తాండవిస్తోంది, భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు లోకానికి వస్తున్నాయి. ఉండాల్సిన ఆయన్ని ఉండనిస్తే, దేవాలయంలో దెయ్యం కూర్చుంటే ఏం బాగుపడుతుంది ప్రపంచం? దేవాలయంలో దేవుడు కూర్చోవాలి. అందుకే ఆ దేవుడి మనసు ఎంత గొప్పదేనంటే, 15వ అధ్యాయం ప్రారంభం చూద్దాం. 15వ అధ్యాయం ప్రారంభం రోమిలు రాసిన పత్రిక. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక. లోకంలో ఏం జరుగుతుందండి? లోకంలో ఏం జరుగుతుంది? ఇదే కదా, మనల్ని మనమే సంతోషపరచుకోవాలి. మనం బాగుంటే చాలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని రాసుకోవడానికి బాగుంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ అది జీవితంలో పాటించడానికి రావాలంటే అంత సులభమైన విషయం కాదు. మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును గరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు ఎవడు ఒక్కటి చేయమనలేదు దేవుడు కూడా. మనం అనుకుంటున్నావు నేను ఒక్కడనే చేస్తే కాదు, ప్రతి ఒక్కడు ఆ విధంగా అనుకోవటం వల్ల మనలో ప్రతివాడు పొరుగువానికి క్షేమాభివృద్ధి కలగాలని మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. అసలు మనల్ని మనమే సంతోషపరచుకుంటే అదా జీవితం అంటే? మనల్ని మనమే సంతోషపరచుకునేది కాదట జీవితం. ఎదుటివాడి సంతోషాన్ని కూడా చూడాలి. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పారట, ఏమని? సొంత లాభం కొంతమానుకు పొరుగువానికి తోడుపడవు అని. ఎప్పుడొచ్చాడు గురజాడ వెంకటప్పారావు గారు చెప్పింది, కందుకూరి వీరేశలింగం గారు. గురజాడ వెంకటప్పారావు గారు చెప్పింది మాట. గురజాడ జాడలు లేనప్పుడే దాదాపు 2000 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ. నీ స్వార్థం వద్దురా నాయన. దాంట్లో చస్తున్నావురా మనం, మీరు చస్తున్నారా మీరు. కాబట్టి దాన్ని సమాజ్ చేసేయి. ఒకసారి
బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఉంది, క్రిస్టియన్ పాట అండి, చాలా బాగుంటది. ఎవరన్నా వినని వాళ్ళు వినండి. స్వార్థమే నీలో సర్పమురా, సాటి మనిషిని కాటువేయురా, సిలువే స్వార్థానికి సమాధిరా, సాటి మనిషిని బ్రతికించురా. ఓ మనిషి మనసు తెరిచి చూడు, సిలువలో యేసును తరచి చూడు అని పాట ఉంది. విన్నారా ఎవరన్నా? విన్నాంనా. చక్కటి పాట అండి ఇది. ఎవరన్నా విన్నో లేనండి. కాబట్టి అదే చెప్తున్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత, ఈ 2 వచనాలు చెప్పిన తర్వాత 3వ వచనంలో అంటాడండి ఒక అద్భుతమైన మాట. ప్రపంచంలో ఉన్న ప్రతి పొల్యూషన్ కి ఒక్కటే సొల్యూషన్, ఆయన ఎవరో కాదు, యేసుప్రభు. అందుకే చెప్తున్నాడు 3వ వచనంలో, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిన వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఆయన తన సంతోషాన్ని చూసుకోలేదట, అందుకే స్వర్గాన్ని వదిలిపెట్టేసి వచ్చాడు. స్వర్గాన్ని వదిలి ఈ స్వార్థలోకానికి రావటం జరిగింది. ఎందుకు వచ్చాడంటే దీన్ని మార్చటానికి. లోకములో మనిషిని స్వార్థరహితుడుగా చేయటం కంటే మించిన సంస్కరణ లేదండి. అందుకే లోకములో చెట్లను నాటండి అనే దానికంటే దేవుడిచ్చిన ఒక్క మంచి పిలుపేంటో తెలుసా అండి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు 21 చదువుతాం. 21 చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు అసలు ఈ ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచాన్ని మాత్రమే కాదు రక్షించగలిగే శక్తి దేవుడి మాటలకి ఉండేది. ఆత్మను సైతం, జీవింపజేసే ఆత్మను సైతం రక్షించగలిగిన శక్తి. కల్మషం ఎక్కడుందట? కాలుష్యం ఎక్కడుందట? ఈ రోజు లోకములోకి వచ్చిన కాలుష్యం ఒకప్పుడు ఎక్కడుండేది తెలుసా అండి? మనిషిలో ఉండేది. మనిషిలో ఉన్న కాలుష్యం, మనిషి లోపల ఉన్న కాలుష్యం, ఇది పోతే బయటికి రాదు. ఇప్పుడు బాగా అర్థం కాదు మాట చెప్తాను. పెద్ద ట్యాంకర్లో భయంకరమైనటువంటి విషం కలిసిందండి. ట్యాంకర్ నీళ్ళల్లో విషం కలిసింది. ఇప్పుడు అవే నీళ్ళు మొత్తం ఊరికంతా వచ్చేస్తున్నాయి. ఊరికంతా వచ్చే నీళ్ళ వల్ల వచ్చే ప్రమాదం తప్పాలనుకోండి, ముందు ఎక్కడ క్లీన్ అవ్వాలి? ట్యాంక్ క్లీన్ అవ్వాలి. ట్యాంకులో ఉన్న విషం పోవాలి. ఇది ఎంత నిజమో, ప్రపంచంలోనికి వచ్చిన కాలుష్యం మూలం ఎక్కడుందంటే మానవుని యొక్క అంతరంగము. మానవుడి మనసులో తెస్టేసుకుని కూర్చుంది కాలుష్యం. కాబట్టి అక్కడ తీయకుండా ఇక్కడ ఎన్ని తీసేస్తే ఏం ప్రయోజనం అండి? తీసేస్తే మళ్ళీ వచ్చి పడతాయి. ఇప్పుడు తెల్లని వెంట్రుకలకు రంగేసుకుంటే ఏమవుతాయి? మళ్ళీ తెల్లంటుకలు వచ్చేస్తాయి, చూసారా? అలాగే ఎన్ని తీసేస్తున్నా అనుకుంటున్నారు మీరు? అయ్యో, మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు ఎస్పెషల్లీ ఏం చేస్తున్నాయంటే, ఆ స్కూల్కి ఫీజు ఏంటి తెలుసా అండి? డబ్బు కాదు, రోజు ప్లాస్టిక్ వ్యర్థాలను స్కూల్కి తీసుకురావాలి. ఇంత వెయిట్ ఉండేటటువంటిది స్కూల్కి తీసుకొని వస్తే మేము చదువు చెప్తాం అని ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వాళ్ళు. పోనీ అలాగనే ఏమైనా బాగుపడిందా? అసలు లోపల ఉంది, ముందు లోపల ఉంది. ఎట్లాగైతే వెంట్రుకలకు రంగేస్తే లోపల నుంచి మళ్ళీ పుట్టుకొని వస్తూ ఉంటాయో, ఎవరో అన్నారు అట్లా తల్లెంటుకలు రాకుండా ఉండాలంటే ముందు లోపల రిపేర్ జరగాలండి. తెలుసా మీకు? తల లోపల రోమ పుట్టిక అని ఒకటి ఉంటుందండి. రోమాలు అక్కడే పుడతాయట. ఆ రోమ పుట్టికలో జరగాలట మ్యాజిక్. అక్కడ జరిగితే బయటికి కూడా మంచిగా వస్తాయట. అలాగా లోపల నాయన నీ దగ్గర కల్మషం ఉంది. దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, కల్మషం ఎక్కడ కాకుండేది, లోపల నుంచి లోకంలోకి వచ్చింది. కాబట్టి ముందు లోపల తీసేస్తే
లోకం బాగైపోతుంది. వేర్లు తీసేస్తే కదా చచ్చేది, సమస్య లేకుండా పోయేది, చెట్టంతా చచ్చిపోయేది. పై కొమ్మలు రెమ్మలు కొట్టేస్తే ఏమవుద్ది? మళ్ళీ పెరుగుతాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ ఆత్మలు రక్షించటకు శక్తి కలిగిన వాక్యం మనకు కావాలి. కాబట్టి నాటాల్సిన చెట్లు కాదు, వాక్యపు విత్తనాలు నాటాలి. విత్తనము దేనికి సూచిక అని చెప్పడం, విత్తువానికి వచ్చిన ఉపమానంలో దేవుడి వాక్యానికి సూచిక. కాబట్టి ఆ వాక్యాన్ని హృదయాంతరాలలో ఎప్పుడైతే మనిషి నింపుకుంటాడో, అది నింపుకోవడానికి ముందు క్రీస్తుకున్న మనసును గమనించాలి. ఆయనలా బ్రతకాలి అనుకోవాలి. ఆయనలా బ్రతకాలంటే ఆయన దగ్గరికి రావాలి, ఆయన్ని రక్షకుడిగా అంగీకరించాలి అన్నటువంటి మనసు ఉండాలి. ఆయన మనసుతోనే నిత్యము ఆలోచన చేస్తూ ఉండాలి. అంతేగాని బాప్తిసం తీసేసుకున్నాం, క్రైస్తవులు అయిపోయాం, అయినా కూడా లోకానికి బాగు కాలేదే అంటే ముందు మనం బాగుపడాలి కదా. ప్రభుకున్న మనసు మనకు రావటానికి కదా క్రీస్తుని ధరించుకుంది. మనకు తెలుసు కదా. అప్పుడప్పుడు మీరు తిరణాలలో అలాంటి ప్లేసెస్లలో గాంధీ తాత వేషం వేసుకున్నటువంటి ఒక పిల్లవాడు ఉంటాడు. ఎలాగైతే గాంధీ తాత ఉంటాడో అలాగే ఉంటాడు. ఆ గాంధీజీ ఉన్న సన్నదనంతో ఉంటాడు. తర్వాత వైట్ పెయింట్ ఒకటి, సిల్వర్ కలర్ పెయింట్ ఒకటి వేసుకుంటాడు. అద్దాలు, పోయిన అద్దాలు అంటే అద్దం ఫ్రేమ్ ఉంటది కానీ అద్దం లేకుండా పెట్టుకుంటాడు, కర్ర పెట్టుకొని ఉంటాడు. గాంధీ తాత ఎట్లా నిలబడి ఉంటాడు అట్లుంటాడు, కానీ బస్తీ మీద సవాళ్ళని తొడగొడుతున్నట్టుగా ఉండడు. అంటే గాంధీ తాత వేసుకున్నాడు గాంధీ తాతలాగా ఉండాలి, క్రీస్తుని ధరించుకున్నాడు క్రీస్తులా బతకాలి. బతికినప్పుడు ఇంక ప్రపంచంలో ప్రాబ్లమే ఉండదు. కనుక పులివేసి వేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు తిరణాలలో అక్కడక్కడ మనం చూస్తుంటా, పులివేసి వేసుకున్నాడు, పుల్లాగే గెంతు ఉంటాడు, పుల్లాగే దూకాలనుకుంటూ ఉంటాడు, పుల్లాగే వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రభుని ధరించుకున్నాం అని చెప్పుకున్నాను, ప్రభులా ఉండగలిగితేనే స్వార్థానికి సమాధి అవుతుంది. కనుక ప్రియులరా, సో ఈ ప్రపంచానికి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము కంటే యేసు ప్రభుల వారికున్న మనసును ధరించుకోగలిగితే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. కాబట్టి ఆ దిశగా మనం సాగాలి, అనేకులను సాగింపు చేయాలి. ముందు లోపల క్లియర్ అయితే, ట్యాంక్ నిండా ట్యాంకులో ఉన్నటువంటి విషం పోతే మిగతా లోకంలో ఊర్లో ఉన్నటువంటి వాటి ఇళ్లకు ఆ ట్యాపుల ద్వారా వచ్చేవన్నీ బాగుంటాయి. ట్యాప్ నీళ్లు తీసేస్తున్నాం, అయ్యో విషమని పక్కన పడేస్తున్నాం, మళ్ళీ ఏమొస్తాయి? మళ్ళీ విషం నీళ్ళు వస్తాయి. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా మనం చేయగలగాలి. ఇవి దేవుడు ఏనాడో చెప్పినటువంటి అద్భుతమైన సూత్రాలు. దేవుడు ఈరోజు మనం చూస్తున్న ప్రకృతి ఇప్పుడులాగా తయారు చేయలేదు. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా ఉన్నట్టు, చాలా మంచిదాన్ని చాలా చెడ్డగా చేసింది ఎవరంటే మనమే. కాబట్టి మనిషి ఎప్పుడు ఎంటర్ అవుతాడండి అక్కడ పెంట అయిపోద్దండి. అందుకే మీరు గమనించండి, ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందని ఈజీగా కనుక్కోవచ్చటండి, తెలుసా మీకు? ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందని ఈజీగా కనుక్కోవచ్చు. ఎలాగ తెలుసా అండి? ఎలాగ తెలుసా? ప్రదేశం అంతా చూసండి. కంపు వచ్చేస్తుంది అంటే ఆ దుర్గంధం ముక్కు పుటాల్లోకి దూరిపోయి ఉండగానే అప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మనిషి ఎక్కడ ఎంటర్ అయితే అక్కడ పిక్నిక్ పోయటానికి ప్లేస్ను కొన్ని పిక్నిక్ స్పాట్ అని తీసుకుంటాం కదా, ప్రారంభంలో ఒకసారి ఫోటో తీయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయేటప్పుడు దాన్ని వదిలేసి వచ్చేటప్పుడు ఒక ఫోటో తీయండి. ఎప్పుడు బాగుంటది? పోయేటప్పుడు బాగుంటుందండి. అమ్మమ్మ కాదమ్మా, ప్రారంభంలో బాగుంటుంది, ప్రారంభంలోనే అదే పోయేటప్పుడు. పోయేటప్పుడు అంతా చాలా చెత్తగా. ఓకే అమ్మా, ఓకే, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అమ్మా, అంతే. అంటే మనం ఎప్పుడైతే ఫస్ట్ ఎంటర్ అవుతామో ఆ ప్రదేశంలోకి అక్కడంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే వదిలేసి వెళ్తామో అప్పుడు ఎంత దరిద్రంగా తయారు చేసి ఉంటాం అంటే అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాన్. మనిషి శక్తి అది. కాబట్టి అది కాదు, మానవ తత్వం పోవాలి, మానవుడికి దైవత్వం రావాలి. అప్పుడే కాలుష్యం పోతుంది. లేకపోతే ఈ ప్రపంచం అంతే.
ఏమీ లేదు, రాబోయే అగ్నిగుండం దాకా మేము ఎందుకయ్యా మేము వెయిట్ చేయటం, ఇప్పుడే కాలిపోతామని గ్లోబల్ వార్మింగ్ పెంచేసుకుంటున్నాం మనం. నువ్వు అగ్నిగుండంలో వేసేంత మేము ఉంటామా, మేమే కాలిపోతాం అన్నట్టుగా ఈరోజు ఉంటున్నారు. మీకు ఒక చేదు నిజం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ప్రపంచంలో రానున్న దినాల్లో ఏసీలు కూడా పనిచేయవట. 50 డిగ్రీల టెంపరేచర్ దాటిందంటే ఏసీల ఐసీలు, భారతదేశంలో ఉన్న ఏసీల ఐసీలు 50 డిగ్రీల దాటితే ఐసీలు పేలిపోతాయట. అంత అంటే అంత ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేని విధంగా తయారు చేశారట. కాబట్టి రానున్న దినాల్లో ఏసీలు కూడా పనిచేయని పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడు చెప్పమంటారండి? ఇక్కడ కాకపోతే వేరే గ్రహాలకు వెళ్ళిపోతాం, చంద్రుడి మీదకి వెళ్ళిపోతాం అని కలగంటున్నాడు. మానవ నివాస యోగ్యమైనది భూగోళం మాత్రమే. ఒకటే భూమి, ఒకటే వాతావరణం, ఒకటే సొల్యూషన్. అది తెలుసుకో ప్రియులరా. కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏదైతే మనం విన్నామో అది 10 మందికి తెలియపరచండి. మనలో ఏదన్నా కాలుష్యం ఉంటే దాన్ని తీసేసుకునే క్రమంలో క్రీస్తు యేసు అడుగు జాడల్లో నడుచుకుంటూ ఉన్న కాలుష్యాలన్నీ పోగొట్టుకొని మనం ప్రపంచానికి ఒక మంచి క్రీస్తు యేసు నాటిన ఒక మంచి మొక్కగా, దేవుడు నాటిన ఒక మంచి మొక్కగా మనం అందరం మారుదుము గాక. ఆమేన్.